హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఈరోజు మార్కెట్ లిటరలీ బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఇంత బ్లాస్ట్ ఎవరు ఊహించుండరు. 25,000 టచ్ అవుతుంది ఈ రోజున. అసలు ఎవరు కలగొడ కనుండరు యాక్చువల్లీ. ఎందుకంటే గత 3 రోజుల నుంచి మీరు డిఫరెంట్ ఛానల్స్ చూడండి, అందరూ పడిపోతుంది మార్కెట్, డౌన్ ట్రెండ్ అని చెప్పని మాత్రం క్యాప్షన్స్ థంబ్నెయిల్స్ పెడుతూ వస్తున్నారు. ఓన్లీ మన ఛానల్ ఒకటే మీకు కాన్ఫిడెంట్గా 25,000కి వెళ్తుంది అని మన ఛానల్ ఒకటే చెప్తుంది. అది ఫర్ ద లాస్ట్ 3-4 డేస్ మీరు మన థంబ్నెయిల్స్ చూడొచ్చు. ఈరోజు అది 25,000 వెళ్ళేదానికి ఆల్మోస్ట్ ఓపెన్ అయిన తర్వాత -200 పాయింట్స్ కిందకి వెళ్ళింది. అంటే 24,094 దగ్గర ఓపెన్ అయితే లో టచ్ అయింది, మీకు 24,494 టచ్ అయింది. అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్. అది ఎంత అంటే ఆల్మోస్ట్ మీకు 12:31 వరకు పెద్ద కదలలేదు. 12:30 తర్వాత నుంచి ఆల్మోస్ట్ 1 నుంచి అనుకోండి, ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ కంటిన్యూస్లీ. ఎంత ఫాస్ట్గా పెరిగిందంటే అది అన్ఇమాజినబుల్ స్పీడ్తో పైకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 25,000 టచ్ అయిపోయింది. ఇదే మనం గత 4 రోజులు నేను చెప్తూ వస్తున్నది. మార్కెట్ సారి మన 5 హెవీ వెయిట్ స్టాక్స్ ఇవి అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇవి చాలా కంట్రిబ్యూట్ చేస్తే మార్కెట్ కానీ రెగ్యులర్గా చెప్తూ వస్తున్నా. ఈరోజు అదే జరిగింది. ఈరోజు నిఫ్టీ ఎలా క్లోజ్ అయింది ఒకసారి నిఫ్టీ సెన్సెక్స్ వీటి పొజిషన్స్ చూసుకుందాం. సెన్సెక్స్ అప్ 1,200 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 395 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 554 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. మొన్న పడ్డ రోజు కూడా అదే జరిగింది చూడండి. మొన్న పడ్డ రోజు 1,200 పాయింట్స్ సెన్సెక్స్ పడింది, సేమ్ 395 పాయింట్స్ నిఫ్టీ పడింది, బ్యాంక్ నిఫ్టీ ఇంతే పడింది. నెక్స్ట్ డే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎక్కువ పడింది. అంటే ఈ లెక్కను చూస్తే రేపు బ్యాంక్ నిఫ్టీ ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది బ్యాంక్ స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ స్టాక్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అన్ని స్టాక్స్ పర్ఫామ్ చేయలేదు. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ ఈ రెండు కలిసేదన బ్యాంక్ నిఫ్టీని అన్నింటినీ లిఫ్ట్ చేశాయి. ఇది ఈరోజు జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఈరోజు అప్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి మాత్రమే డౌన్లో ఉన్నది. తర్వాత రేపు వాచ్ చేస్తున్న లెవెల్ మీరు వాచ్ చేసుకోవాలంటే 25,043 ఈజ్ ద లెవెల్. అంటే 25,000 ఆల్రెడీ మనం టచ్ అయ్యాం. 25,043 ఈజ్ ద లెవెల్, దాన్ని వాచ్ చేయండి. అది దానిపైన 25,539 ఈజ్ అనదర్ లెవెల్. అక్కడికి వెళ్ళాలి. మోస్ట్ రోజు రేపు వెళ్తుందా మండే వెళ్తుందా అనేది తెలియదు, కానీ అక్కడికి వెళ్ళడం అయితే ఫర్ షూర్గా వెళ్తుంది. అది వాచ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ 55,300 వాచ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి వాచ్ చేసుకోండి. ఇక మన యూఎస్ మార్కెట్స్ కానీ చెక్ చేసుకుంటే నేను మీకు యూఎస్ మార్కెట్స్ గురించి మీకు కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాను. అది అప్ ట్రెండ్లో ఉన్నాయి. అది చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను మీకు. అవి అప్ ట్రెండ్లో ఉన్నాయి. అది 42,800 వెళ్ళేంత వరకు అవి పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ 100 పాయింట్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఒక 200 పాయింట్ కింద ఉన్నా సరే, ఎండ్ ఆఫ్ ది డేగా వచ్చేదని ప్లస్కి వచ్చి కూర్చుంటాయని చెప్పాను ఆల్రెడీ. ఈరోజు కూడా మార్నింగ్ ఇందాక వాళ్ళు మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అది -150 అంత ఉన్నది. ఇప్పుడు +150 ట్రేడ్ అవుతున్నది డౌ జోన్స్. అంటే S&P 500 నాస్డాక్ అది రెగ్యులర్గా అప్లోనే ఉంటున్నాయి. ఈ డౌ జోన్స్ ఒకటి ఫ్లక్చువేట్ అవుతున్నది. అది 42,000 డౌ జోన్స్ వెళ్ళాల్సిన లెవెల్ నేను చెప్పేది మీకు 42,872 ఈ లెవెల్కి వెళ్ళేంత వరకు అది రివర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు యూఎస్ మార్కెట్స్ లెవెల్స్ ఇచ్చున్నాను, ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డౌ జోన్స్, నాస్డాక్, S&P 500 వీటి పైన ఉన్నంత వరకు మార్కెట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇది ఒకటి నోట్ చేసుకోండి. తర్వాత మన స్టాక్స్ గురించి నేను మీకు మొన్నటి నుంచి నేను చెప్తూ వస్తున్నా కదా, ఈ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంటాయి, వీటి వల్ల అసలు మనకి ఎలా తెలుస్తుంటుంది అని చెప్పని మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసానికి మొన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు మనం అప్ ట్రెండ్లో ఉన్నామని. ఈరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రై చేస్తున్నాను చూడండి. మీకు యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగింది, మార్నింగ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయని చెప్పంటే ఈరోజు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి డౌన్ ఆల్మోస్ట్ టీసీఆర్ కింద ఉన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది మిగతా కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్గా ఉన్నాయి. వన్స్ 1 o'clock తర్వాత ఏమైంది, అది 1918 హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ ఇది క్రాస్ అయింది. క్రాస్ అయ్యి ఎక్కడికి వచ్చి క్లోజ్ అయింది చూడండి, 1933 దగ్గర క్లోజ్ అయింది. అదే 1930 దగ్గరకు వచ్చి క్లోజ్ అవ్వాలి, దానిపైన క్లోజ్ అయింది. సో రేపు వెళ్ళాల్సిన లెవెల్ ఎక్కడికి వెళ్తుంది, 1951 దగ్గరికి వెళ్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ని మీరు చూడండి, అది క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది, 1950 దగ్గర క్లోజ్ అయింది. అంటే 1945 పైన క్లోజ్ అయింది. అది ఎక్కడికి వెళ్ళాలి, మీకు 1974కి వెళ్ళాలి. సో ఈ రెండు కానీ రేపు కానీ అక్కడికి కానీ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ గ్యారంటీగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు నిఫ్టీ రేపు కానీ మండే కానీ అది 25,500కి వెళ్ళడం అయితే ఫర్ షూర్కి వెళ్తుంది.
బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను నెక్స్ట్ లెవెల్స్ కూడా మీకు ఇస్తున్నాను. వీటిని చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఎలా మూమెంట్ ఉంటుందని చెప్పని. ఇవన్నీ అప్ ట్రెండ్లోనే ఉన్నాయనేది ఇట్ ఈస్ చాలా రోజులు నేను చెప్తూ వస్తున్నాను. వరస్ట్ అంటే వార్ జరుగుతున్నప్పుడు కూడా మీకు చెప్తూ వస్తున్నాను, మన మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, దే ఆర్ షూర్ టు బ్లాస్ట్ అని చెప్పని. ఇది మనకి వీటికి సంబంధించింది. ఇంకా చార్ట్స్ చూసుకుందాం. నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇది నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ 1 వరకు. ఈరోజు నిజంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రెండ్ చార్ట్స్ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకి హ్యాపీయెస్ట్ డే ఈరోజు. ఎందుకంటే మార్నింగ్ పుట్లో భారీగా డబ్బులు వచ్చి ఉంటాయి, తర్వాత మళ్ళీ బయింగ్లో డబ్బులు మనీ వచ్చి ఉంటుంది చాలా. ఇంకా 1 o'clock తర్వాత అయితే వాళ్ళు ఎవరు ట్రేడ్ పెట్టినా సరే వాళ్ళకి లిటరల్లీ పండగే ఉంటుంది ఈరోజు, ప్రాఫిట్స్ పండగే ఉంటుంది ఈరోజు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ రెండింటిలో బాగా వచ్చి ఉంటుంది. మోర్స్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో అయితే చాలా వచ్చి ఉంటుంది. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఇక్కడ మీరు చూసుకోండి, నేను ఇచ్చున్నాను ఆల్రెడీ. టెలిగ్రామ్ ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్లియర్గా ట్యాబులర్ కాలం లెక్కన ఇచ్చాను. అది మీకు ఎంతమందికి అర్థమైందో లేదో తెలియదు. అర్థం కానీ కాకపోతే మీరు నాకు అర్థం కాలేదండి మాకు రొటీన్గానే మీకు కామెంట్స్ ఇవ్వండి అని చెప్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్స్ కిందకే మీకు లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను, ట్రై చేస్తాను. నేను ఇవన్నీ వీటన్నిటి లెవెల్స్ ఇచ్చాను, మీరు అక్కడ చూసుకుంటానని అనుకుంటాను. ఒకవేళ దీని మీద నేను ఇచ్చే ఈ రిజల్ట్స్ దాన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేదాన్ని. మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్స్లో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయండి, నాకు అర్థమవుతుంది ఇది మీకు పనికి వస్తుందా లేదా అని చెప్పని. తర్వాత ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుంది. ఎఫ్ఐఎస్ ఈరోజు బయర్స్ ఉన్నారు, 5392 crores బయర్స్ ఉన్నారు. డిఐఎస్ ఈరోజు సెల్లర్స్ ఉన్నారు, 1668 crores సెల్లర్స్ ఉన్నారు, 3724 crores బయింగ్ జరిగింది నెట్ ఎక్స్చేంజ్లో. దిస్ వాల్ అబౌట్ టుడేస్ సీజన్. రేపు మీరు వాచ్ చేస్తున్న లెవెల్ 25,043 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అది వాచ్ చేయండి. అది కానీ ఒకవేళ బ్రేక్ అయితే కిందకి ఒక 100 పాయింట్ వరకు కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కానీ కాకుండా పైకే కానీ వెళ్తే మాత్రం 25,539 ఇస్ ద లెవెల్ టు గో. అది రేపు వెళ్తుందా మండే వెళ్తుందా తప్పకుండా వెళ్ళడం అయితే ఫర్ షూర్. అది ఒకసారి చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బస్టర్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేయండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.